తెలంగాణ ఉద్యమ నేత, ప్రజానాయకుడు, నర్సంపేట ప్రాంత గుండె చప్పుడు, అభివృద్ధి కాంక్షితుడు, దివంగత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ప్రతి గుండెను కలిచివేసింది. ఆ మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో అందరూ ఉన్నారు. అందులో నేను మొదటి వరుసలో కూడా ఉన్నాను. మీ యొక్క విన్నపాన్ని నేను ఈరోజు మన్నించి, అంటే వాస్తవంగా మాట్లాడే స్థితిలో కూడా లేను. ఎందుకంటే నేను వారితో రాజకీయ ప్రయాణం, వారి అడుగులో అడుగు వేస్తూ కదిలిన ప్రయాణం చాలా కొద్ది దూరం మాత్రమే. ఎందుకంటే ఇద్దరము వైరిపక్షంగా మాత్రమే రాజకీయంలో ఉన్న వైరిపక్షంగానే నేను ఎప్పుడు కూడా పోరాటం చేసుకుంటూ ఉన్నాను. కానీ వారి యొక్క నాయకత్వ లక్షణాలు నచ్చి, వారిచ్చే గౌరవం, వారిచ్చే సోదరభావం, వారి యొక్క నాయకత్వ తీరుతో నేను ఆకర్షితులై ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీలో నిర్విరామంగా సుమారుగా 99 నుండి నేను కొనసాగుతూ అంచెలంచెలుగా వివిధ పదవులలో ప్రజల మద్దతుతో కూడా ఎన్నికవుతూ ఆ రాజకీయ పార్టీలో ఫుల్ టైం హోల్డర్గా నేను రాజకీయ సేవలను అందిస్తూ ముందుకెళ్తున్న తరుణంలో గౌరవ సుదర్శన్ రెడ్డి గారు సోదరులు, వాస్తవంగా చెప్పాలంటే సుదర్శన్ రెడ్డి గారు, అన్నా నీలాంటి వారు నాతో కలిసి ప్రయాణం చేస్తే ఇంకా బాగుంటుంది, ఈ ప్రాంతానికి మరింత సేవ చేసే వాళ్ళం అవుతాం. ఈ రోజుల్లో ఫుల్ టైం హోల్డర్గా ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉండి, ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ, ప్రతి ఉద్యోగిని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్న మందిలో కొద్ది మందే ఉంటారు. అందులో నువ్వు నాకు నచ్చావన్నా అని చెప్పి గత కొన్నేళ్లుగా నన్ను నా వెంబడి పడడం, రమ్మని ఆహ్వానించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అన్న సోదర భావంతో నేను తిరస్కరిస్తూ ఈ మధ్య కాలంలో వాస్తవంగా మున్సిపల్ ఎన్నికలకు ముందు నేను గత పార్టీలో నాతో సేవలు పొందిన, నాతో విస్తృతంగా పనిచేయించుకున్న నాయకుడు వ్యక్తిగత ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టడం వల్ల ఆ ఆత్మాభిమానాన్ని తట్టుకోలేక నేను, ఎందుకంటే నాకంటూ స్వార్థం లేదు, ఏదో ఆస్తులు అంతస్తులు కూడగట్టాలి, ఏదో చేయాలనేది లేదు. కానీ 10 మందికి, ఆ తదుపరి 100 మందికి నిజాయితీగా సేవలు అందించాలనే తలంపుతో ఉన్న వ్యక్తిని నువ్వు అక్కడ ఇబ్బందుల పాలవుతున్నావు, తప్పకుండా నా చింతకు రమ్మని చెప్పి వెంబడి పడితే నేను సుదర్శన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ వారి సమక్షంలో నేను బీఆర్ఎస్లోకి రావడం, వారు నన్ను ఒక సోదరుడిగా ఇదే టేబుల్ వద్ద ఇక్కడే నియోజకవర్గ లీడర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి నువ్వు నాతో కలిసి ప్రయాణం చేయన్నా అని చెప్పి నాకు ఆ రోజు ఆహ్వానిస్తే నేను బేషరతుగా వారి యొక్క ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తూ అప్పటికప్పుడే గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో, హరీష్ రావు గారి సమక్షంలో నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది. చేరిన నాటి నుండి వారి ఆలోచన విధానం, వారు మాట్లాడుతున్న తీరు, వారు తెలుసుకోవాలన్న తత్వం, ప్రతి అంశం మీద క్షుణ్ణంగా లోతుగా నాకే అంత తెలుసు అనే భావనతో కాకుండా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి వారు ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఏ తీరైన సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ను ప్రతి ఒక్కరిని చిన్నోడి నుండి పెద్దోడి వరకు కూడా పలకరిస్తూ సమాచార సేకరణ చేస్తూ దాన్ని క్రోడీకరిస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి మంచి చేయాలి, మంచి జరపాలి, మంచి జరగాలి అనే దాంట్లో నాకు అధికారం ఉందా లేదా, నన్ను ఓడించిండ్రా గెలిపించిండ్రా అనేది కూడా చూడకుండా ప్రతిరోజు ప్రజల మధ్యలోనే ఉండేలాగా తన యొక్క ప్రణాళికలను రచించుకుంటూ ముందుకెళ్తూ అధికార పార్టీకి ఒక ప్రశ్నించే శక్తిగా ఈరోజు గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ ప్రజానికానికి కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే మీరు చూసుంటారు గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో కానీ గడిచిన 6 నెలల కాలంలో కానీ వారిచ్చిన ప్రతి అంశంలో ప్రజెంటేషన్లు, ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రతి స్కీమ్లో మోసం చేస్తున్న తీరులో, లేకపోతే విద్యార్థులకు బంకర్ బెడ్స్ స్కీమ్లో కానివ్వండి, లేక ధాన్య ప్రొక్యూర్లో స్టాకును విక్రయించే క్రమంలో టెండర్లో జరిగిన గోల్మాల్ కానివ్వండి, లేక మక్కల్లో జరుగుతున్న ప్రైవేటు మార్కెట్కు ప్రభుత్వం నిర్ణయించిన ధర వ్యత్యాసంలో కానివ్వండి, ఏ పథకాన్ని తీసుకున్నా స్టేట్ లెవెల్లో పెద్దల స్వహస్తాలతో వారి పెద్దల యొక్క
వారి యొక్క కుట్రతో దాగి ఉన్న ప్రభుత్వ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా వారి పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించి కోర్టుకు కూడా వెళ్ళి ప్రభుత్వ వాయిస్ను ప్రశ్నించిన వ్యక్తి గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు వారి అకాల మరణం వారికే కాదు, వారి కుటుంబానికే కాదు, ఈ నర్సంపేట ప్రాంత నియోజకవర్గ ప్రజలందరితో పాటు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఓ నిబద్ధత గల, ఓ నిజాయితీ గల, ఓ అవినీతికి తావులేని, నమ్మిన వ్యక్తిని మోసం చేయని ఒక వ్యక్తిని, మహోన్నత వ్యక్తిని, రాజకీయవేత్తను, ఉద్యమ నేతను ఈరోజు కోల్పోవడం జరిగింది. నిజంగా అలాంటి వ్యక్తిని మళ్ళీ నేను ఎవరిలో చూస్తాను కూడా అనుకోవట్లే. మీకు చక్కటి నిదర్శనం గౌరవ మీడియా సోదరులకు నేను గుర్తు చేస్తా ఉన్నా. తన శాసనసభ్యుడిగా ఎన్నికైన 5 ఏళ్ల కాలపరిమితి మాత్రమే. గతంలో ఒక మారు జెడ్పీటీసీగా సేవలు అందించిండు, మళ్ళీ శాసనసభ్యుడిగా ఈ సేవలు అందించిండు. కానీ ఈరోజు వారి అకాల మరణాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, వారి పార్థివ దేహాన్ని దర్శించుకోవడం కోసం వేలాది మంది జనం యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ నుండి మొదలుకుంటే నల్లబెల్లి చితాభస్మంలో పార్థివ దేహాన్ని పెట్టే వరకు కూడా తెంపు తెగకుండా ఎక్కడ కూడా వేలాది లక్షలాది జనం కన్నీరు పర్యంతమవుతూ వారిని తలుచుకుంటూ బోరున ఏడ్చిన వాళ్ళే మీరు చూశారు. ఏ నాయకుడికి కనిపించిందండి ఈరోజు? నేను అనుకుంటున్నాను, నాకున్న అవగాహనలో, పరిమిత అవగాహనలో, ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏమో కనిపించారేమో, అంటే టీవీలలో చూశాను కాబట్టి. కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తే అది కొంటే రాదండి ఆ ప్రేమ. ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న సుదర్శన్ రెడ్డి గారి యొక్క పార్థివ దేహ దర్శనమే ఆ జన సందోహం. వారు ఆదివారం రోజు అస్వస్థకు లోనై రోహిణి ఆసుపత్రికి వెళ్ళి రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుకుంటూ యశోద సికింద్రాబాద్ ఆసుపత్రికి పార్టీ మొత్తమే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరియు పార్టీ నాయకత్వం అంతా సుధన్న పక్షాన నిలబడి ప్రాణాలతో మనం మళ్ళీ ప్రజల మధ్యలోకి తీసుకురావాలి, ప్రాణం నిలబెట్టాలని చెప్పి కూడా అహోరాత్రులు నాయకత్వం కష్టపడింది. ఇక్కడ నియోజకవర్గ ప్రజలు, తన అభిమానులు, అంటే ఎల్లలు అనేది లేవు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎన్ఆర్ఐలు కూడా అమెరికాలో, బ్రిటన్లో, ఇతర దేశాలలో కూడా సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ ఆరోగ్యవంతుడిగా పూర్తి స్థాయిలో కోలుకొని తిరిగి మళ్ళీ ప్రజల సమక్షంలోకి, ప్రజల మధ్యలోకి రావాలి, ప్రజా గొంతుకై నిలబడాలి, వారు ఉన్నత స్థానానికి చేరాలి. ఈ ప్రాంత అభివృద్ధికి రూపకల్పన చేసేది వారి వల్లనే సాధ్యమవుతుంది. గడిచిన ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ల కాలంలోనే ఏ మంత్రి కూడా చేయలేని, సాధించలేని అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచే రీతిలో పాకాల చెర్లకు గోదావరి జలాల మళ్లింపు కానివ్వండి, రంగాయి చెర్లకు గోదావరి జలాల మళ్లింపు కానివ్వండి, మాదన్నపేటకు తరలింపు కానివ్వండి, తద్వారా లేక మెడికల్ కళాశాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే 33 జిల్లాలలో కానివ్వండి, లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో చూసినా మెడికల్ కళాశాలను జిల్లా కేంద్రంలోనే ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి తప్ప జిల్లా కేంద్రాన్ని దాటి ఒక మారుమూల కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్కు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అది గౌరవ సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఉన్న సాన్నిధ్యంతో కొట్లాడి సాధించుకున్న మెడికల్ కళాశాల ఈ రోజుల వేలాది మందికి, లక్షలాది మందికి, వరంగల్కు 60 కిలోమీటర్ 50 కిలోమీటర్ల దూరాన ఉన్న నర్సంపేటతో పాటు ములుగు నియోజకవర్గ పరిధిలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాలు, పార్ట్ ఆఫ్ గూడూరు మండలాలు, ఈ కాన్స్టిట్యున్సీలోని 6 మండలాల ప్రజనికానికి ఈరోజు విస్తృత స్థాయి లెవెల్లో వైద్య సేవలు అందుతున్నాయంటే అది గౌరవ సుదర్శన్ రెడ్డి గారి కష్టం, వారు అందించిన తోడ్పాటు. ఈరోజు వారి ముందు చూపు ఎలా ఉంది అంటే ఆ ఆసుపత్రి స్థలం సుమారు 30 ఎకరాల స్థలాన్ని, అది లావన్ అసైన్డ్ భూమి, ప్రభుత్వం ల్యాండ్ అక్వేషన్ చేసే పరిస్థితిలో లేదు, ప్రైవేటు వ్యక్తులు కబ్జాలలో ఉన్నారు అనాది కాలం నుంచి. అంటే నిరుపేద సన్న చిన్నకారు రైతులు, వారి నోట్లో మట్టి కొట్టకూడదని చెప్పి లింగగిరికి చెందిన వ్యాపారవేత్త, ఫార్మా కంపెనీకి సంబంధించిన దొడ్డమోహన్ రావు గారిని సంప్రదించి వారికి ఉన్న వ్యక్తిగత సాన్నిధ్యంతో కోట్లాది నిధులను, కోట్లాది రూపాయలను ప్రైవేట్ వ్యక్తి ద్వారా, మోహన్ రావు గారి ద్వారా ఆ డబ్బులను ఏదైతే భూమి యజమానులకు చెల్లించి ఆ భూమిని సమీకరించి
ఈరోజు మెడికల్ కళాశాల, అదేవిధంగా 200 పడకల ఆసుపత్రిని అది 500 పడకల స్థాయికి చేర్చే రీతిలో ఈరోజు స్థలాన్ని సమకూర్చిన మహోన్నత వ్యక్తి గౌరవ పెద్ద. ఇది ఎవ్వరు కూడా కాదనలేని నగ్న సత్యం. రాజకీయాలకు అతీతంగా ప్రతి గొంతు దీన్ని నిజమే అని ఒప్పుకొని తీరాల్సిందే. అదే కాకుండా విద్యాపరంగా అశోక నగరంలో సైనిక స్కూలును, అది ప్రభుత్వ గిరిజన కళాశాలగా సేవలు అందిస్తున్న వ్యక్తిని అప్గ్రేడ్ చేసి సైనిక పాఠశాలగా తీర్చిదిద్దిన వ్యక్తి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు. ఇదే కాకుండా ప్రతి మండలంలో కూడా మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలను, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పరిచిన వ్యక్తి గౌరవ సుదర్శన్ రెడ్డి గారు. ఇంకా ఇలాంటి పథకాలను తీసుకుంటే వాస్తవంగా ఈ 5 ఏళ్ళ ఒక శాసనసభ్యుడిగా ఇన్ని పథకాలను సాధించిండ్రా అంటే నిజం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చిన్నది ఎగ్జాంపుల్ మీకు, కాకతీయుల వంశస్థుల పరిపాలన కాలంలో క్రీశకం 1213లో పాకాల సరస్సు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేలాది రైతాంగ కుటుంబానికి కల్పతరువుగా నిలిచిన పాకాల సరస్సును నా చిన్నప్పటి నాటి నుండి ఆనాడు ఓంకారు ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుండి ఆ రోజు ప్రభుత్వ పాలకులుగా ఉన్న పార్టీల నాయకులు కూడా ప్రతి ఎన్నికల్లో పందిపంపుల వాగును పాకాల సరస్సులోకి మళ్లిస్తాం, శాశ్వత నీటి వనరులను కల్పిస్తాం అంటూ ప్రతి ఎన్నికల్లో ఓట్లేయించుకొని తిరిగి మళ్ళీ చూడని రోజులలో ఎక్కడో దేవాదుల నీటిని బీంగన్పూర్లో పోస్తే బీంగన్పూర్ మోటార్లు రామప్పలో పోస్తే రామప్పలో మోటార్లను ఆన్ చేయించి పాకాల సరస్సుకు ప్రత్యేక పైప్ లైన్ వేసి గోదావరి జలాలను మళ్లించి ఈరోజు 2 పంటలను నిర్విరామంగా అధికారికంగా 30,000 ఎకరాలు, అనధికారికంగా డోర్నకల్ వరకు అప్ టు పాకాల వాగు ద్వారా, అది మున్నేరు వాగు ద్వారా ఖమ్మం వరకు ఈరోజు సజీవమైన పాకాల వాగును నీటి అందిస్తూ తాగునీటికి ఏ రోజు కూడా వెలితి లేకుండా, కొరత లేకుండా ఈరోజు పర్మనెంట్ సోర్స్ను కల్పించిన వ్యక్తి గోదావరి జలాలతోటి సుదర్శన్ రెడ్డి గారు. నిజం. కానీ ఆయన నేను అనుకున్నా, నేను దూరంగా ఉన్నప్పుడు చూస్తే సుదర్శన్ రెడ్డి గారు అయితే అందరిలో ఒక్కడెత్తి అనుకున్నా. కానీ నేను దగ్గరికి వచ్చాక వారి సమక్షంలో నేను చేరాక వారు నాతో భవిష్యత్తు ప్రణాళికలు మాట్లాడిన తీరు చూస్తే ఈరోజు కంటతడి పెట్టక తప్పదు. ఎందుకంటే భవిష్యత్తు కోసం నిజంగా కూడా ఎవరిని ఎక్కడ విస్మరించకుండా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకుంటూ పరిగెత్తే యువకులకు ముందు వరుసలో నిలబెట్టుకుంటూ నర్సంపేట నియోజకవర్గానికి ఒక పటిష్టమైన నాయకత్వాన్ని అందిద్దామన్నా నేను తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే నాకు పార్టీ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది, ఇవ్వబోతుంది. కాబట్టి మీలాంటి వారు ఇక్కడ ఉంటే అటు పార్టీకి అధికార యంత్రాంగానికి సమన్వయం చేసే వ్యక్తులు కావాలి, అందులో ముందు వరుసలో నువ్వు ఉంటావన్నా అని చెప్పి నాతో చాలా ఆలోచనలు పంచుకున్న వ్యక్తి. ఈరోజు అవి ఆవిరైపోతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, భగవంతుడు సుదర్శన్ రెడ్డి గారు నాకంటే ఎక్కువ ఈ ప్రజాభిమానాన్ని చూరగొంటా ఉన్నాడు రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఆయనకు స్వార్థం లేదు, వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టాలన్న ఆలోచన లేదు, కాంట్రాక్టు పనులు చేసే ఆలోచన లేదు, లేక పైరవులు చేసిన దాఖలాలు లేవు, లేకపోతే ఒక వ్యక్తిని అమర్యాదగా కోపంతో తిట్టిన సందర్భాలు. ఎందుకంటే 24 గంటలు రాజకీయ నాయకుడికి ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎంతోమంది కలుస్తూ ఉంటారు. ఏదో ఒక టైంలో ఆ సమస్య మీద కోపం చేసి ఎదుటి వ్యక్తి మనసును గాయపరచడం సర్వసాధారణం. కానీ సుదర్శన్ రెడ్డి గారు నేను చూస్తున్న దగ్గర నుంచి చూసా, ఏ రోజు కూడా కోపోద్రేకానికి లోనైన సందర్భాలు లేవు. ఒకవేళ ఆ సమస్య చెప్పిన సందర్భంలో ఆ వ్యక్తికి తీర్చే ప్రయత్నం జరగకపోతే మళ్ళీ తెల్లారి కానీ మర్నాడు కానీ ఫోన్ చేసుడో, లేక తన వద్ద తినెల్లుడో, తినకాడికి తనను రప్పించుకోవడమో మూడో వ్యక్తి ద్వారా చేసి సంధాయించిన సందర్భాలే నేను చూశాను సుదర్శన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఏముందిలే, నాకు ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చినాడే ఓట్లు కదా అనే అనుకున్న లీడర్లే చాలా మందిని చూస్తాను. ఈరోజు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత కష్టపడ్డ కార్యకర్తలను విస్మరించిన సందర్భాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితి గౌరవ సుదర్శన్ రెడ్డి గారి దగ్గర లేదు. కానీ ఈరోజు దేవుడు భగవంతుడు కన్నెర్ర చేసి గౌరవ సుదర్శన్ రెడ్డి గారిని భగవంతుడి దగ్గరికి సమీపంలోకి తీసుకెళ్లడం, నేను నిజంగా లాస్ట్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను. వారు భౌతికంగా మన దగ్గర లేరేమో కానీ
వారు చూపించిన మార్గం. ఎందుకంటే 1974లో ఆగస్టు 6న వారు జన్మించిండ్రు. వాస్తవంగా నేను కూడా 1974 జూన్ 10th నా బర్త్డే కూడా. వారికి నాకు కొన్ని నెలలు మాత్రమే, 2 నెలలు మాత్రమే. అందుకే దగ్గరగా సమీప సోదరుడిగా, ఎందుకంటే నేను గడిచింది వారితోటి 6 నుంచి 8 నెలలు మాత్రమే. ప్రత్యక్షంగా వారి అడుగులో అడుగేసి నడిచింది, కానీ చూసింది మాత్రం 30 ఏళ్ళుగా చూసా. నేను గతంలో రిపోర్టర్గా 92లోనే చేసినప్పుడు, వారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నల్లబెల్లికి ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు నుండి నేను ఒక విలేకరిగా వారిని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ నుండి ఒక బ్లాక్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత ఉద్యమ టీఆర్ఎస్ పుట్టినప్పుడు 2001లో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, తర్వాత నల్లబెల్లిలో ఒక జెడ్పీటీసీగా, ఈ రోజు ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్న గౌరవ రాజ్యసభ మెంబరు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి గారి మీద ఆ రోజు విజయం సాధించి జెడ్పీ ఫ్లోర్ లీడర్గా ఉమ్మడి వరంగల్ జిల్లా గొంతుగా నిలిచిండు